హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఈ వీడియో అయితే సడన్‌గా తీసినాననమాట. ఒక ప్లానింగ్ పాడు లేకుండా. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను వాటర్ ఫౌంటైన్ చేసుకుందాం హెల్ప్ చెయ్యి అని. సడన్‌గా చేద్దామన్నాడు. అందుకే సడన్‌గా వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. నాకైతే వాటర్ ఫౌంటైన్ అంటే చాలా ఇష్టం. వాటర్ కిందికి పడుతుంటే సౌండ్ వస్తుంది చూడండి. అదైతే చాలా బావుంటది వినటానికి. చెట్ల మధ్యల వాటర్ ఫౌంటైన్ మధ్యలో కూసుంటే ప్రశాంతంగా ఉంటది. చూపిస్తాను. ఫస్ట్ అయితే కట్టడం స్టార్ట్ చేసినాం. నేనైతే ఫస్ట్ ఇలా అనుకోలేదనమాట. ఎందుకంటే మనకు సిమెంట్ పనులు అంతగా రావు. కాబట్టి ఏదైనా టబ్ గానీ అలాంటివి తీసుకొని వాటిల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా చేసుకుంటే ఇంకా బావుంటుంది గదా అనిపిచ్చింది. మనకు రాదు గాబట్టి ఇంకా మా ఆయనని హెల్ప్ అడుగుతున్నాను. ఎప్పటినుంచో అడుగుతున్నాను. ఇప్పటికే ఆయన ఓకే జెప్పిండు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తీసుకున్నాను మోటరు. ఇప్పుడు చేస్తున్నామనమాట. ఇప్పుడు పాపకి 8 మంత్స్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తీసుకొని ఒక 1 ఇయర్ తర్వాత అనుకోండి అలా జేస్తున్నాను. సిమెంటు మొన్న బాత్రూమ్ దగ్గర కొంచెం వర్క్ ఉంటే తీసుకొచ్చినుండే. ఇంకా మిగిలింది గదా! అందుకోసం ఇలా చేపిద్దామన్నట్టు ఐడియా వచ్చిందనమాట. ఇంకా ఇది చేయక మిగిలిపోతే గనక సిమెంట్‌వి పాట్స్ జేసుకోవాలి మంచిగా మొక్కలకి. సిమెంట్ కూడా నేను చాలా డేస్ నుంచి అడుగుతున్నా తీసుకురమ్మని. కానీ నెగ్లెక్ట్ జేషిండు. కానీ తనకేదో అవసరం పడేసరికి ఇగ తొందరగా తీసుకొచ్చిండనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం టైము 3 ఏమో అవుతుంది. ఇంకా ఆ టైంకయితే జేస్తున్నాము. ఇది అయిపోగానే మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. అయితే ఏ ప్లేస్‌లో పెట్టుకుంటే బావుంటదా అని అనుకున్నాము. ఫస్ట్ తులసమ్మ సైడ్ పెట్టుకుందాం అనుకున్నాము గోడకి. కానీ వద్దులే అనిపించి మళ్ళీ ఇక్కడైతే పెడుతున్నాము. ఇక్కడ చెట్లది చెక్క ఉంది గదా! దాని కిందయితే వేపిస్తున్నా. ఇంటికి దగ్గరగా ఉంటది. ఇంకా మా పిల్లలు తీస్తారా అంటే చూస్తూ ఉండాలి. 1, 2 సార్లు బాగా గట్టిగా చెప్తే ఇంకా ఇంటరు. అయినా ఇంకో 10 డేస్ ఓపిక పెడితే స్కూల్‌కెళ్ళిపోతారు గదా! ఫస్ట్ అయితే పేపర్ వేస్తున్నారనమాట. ఎప్పుడైనా తీసివేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అన్నాడు. ఇంట్లో ఏదైనా చేస్తున్నామంటే మనకంటే ఎక్కువగా పిల్లలదే ఉంటది హడావిడి. సందడి సందడి చేస్తారు. కన్‌ఫ్యూజ్ చేసేస్తారు మనల్ని. పక్కకు మాత్రం జరగరు. ఇగ మా చిన్నోడైతే అసలే జరగడు. ఏదైనా చేస్తున్నాం కనీసం వంట చేసినా సరే పొయ్యి మీద పక్కలనే ఉంటాడు. నేను కెమెరా సెట్ చేసుకున్న కొద్దీ పిల్లలేమో కెమెరాను అటు ఇటు తిప్పుతా ఉన్నారు. మా ఆయనకు కూడా సిమెంట్ వర్క్ అయితే అంతేం రాదు. కాకపోతే ఇగ చిన్న చిన్న పనులు చేసుకుంటారు కదా! అట్లా తెలుసనమాట. ఇగ మనకైతే ఎంత ఉసుక కలపాలి, ఎంత సిమెంట్ కలపాలి అసలుకే తెలవదు. ఇల్లు చిన్నదైనప్పటికీ మనకు నచ్చినట్టుగా మార్చుకున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు గూడా ఇల్లు ఇరుగ్గా ఉంటది, మీకు ఇబ్బందిగా ఉంటది. బయటెక్కడనైనా రెంట్ తీసుకొని ఉండొచ్చు గదా! బయటికెళ్ళిపోవచ్చు గదా అని. బయటికెళ్ళి రెంట్లు, ఈఎంఐలు ఇవన్నీ ఇబ్బంది పడుకుంటా ఉండే కంటే, కష్టపడి బాధపడుకుంటా ఉండే కంటే ఇంట్లో ఉండటమే మేలు. మన సొంత ఇంట్ల కారమన్నం తిని ఉన్నా సరే హ్యాపీగుంటాం. బయటికోయి బిర్యానీ తిన్నా సరే అవే బాధలు. ఎలాగో వర్షాకాలం దగ్గరకొచ్చేస్తుంది గదా! ఈసారైనా సరే పట్టుబట్టి మా ఆయనతో చాలా మొక్కలు కొనిపించుకోవాలి. అంటే చామంతి పూలు, ఏమైనా షోకేస్ మొక్కలు అలాంటివన్నమాట. నేను ఇష్టపడి కొంటాను గానీ కొన్ని కోళ్ళుంచవు. కొన్నేమో ఇంకా ఈ ఎండకి పాడైపోయినియి. మనీ ప్లాంట్ గూడా తాజాగా మంచిగా పెరుగుతుండే. గోడకు పెట్టేషినా గదా! అక్కడికొచ్చేసరికి ఎందుకో ముడుచుకుపోయినట్టు అయితుందనమాట ఆకు. సరిగ్గా పెరగట్లేవు. అంటే పెరిగే ఆకులుంటాయి గదా! అవి సరిగ్గా గోడకు ఆనుతున్నట్టున్నయి. ఇంకా ఆనటం వల్ల పెరగలేక అక్కడనే ఆగిపోయి రాలిపోతుందనమాట. అందుకని దాన్ని చేంజ్ జేయాలి. ఎట్లా జేయాలో అర్థమైతలేదు నాకు. చాలా బాగా పెరుగుతుండే మధ్యలోకి పోయి ఆగిపోయేసరికి నాకు బాధనిపిస్తుంది. అంత బాగా పెంచుకున్నాను దాన్ని నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాను మనీ ప్లాంట్‌ని నేను. ఇప్పటికి ఇంత పెద్దగా అయిందనమాట. ఇంకోటి మనీ ప్లాంట్ గానీ, ఏ చెట్టయినా సరే ఇరిగి పడ్డాయనుకోండి, వేర్లు లేకుండా పెరిగే మొక్కలనమాట. విరిగి పడ్డాయనుకోండి పాడేయకుండా నేను మట్టిలో గుచ్చి పెడతాను. ఒకవేళ అవి నిజంగా పెద్దగా అయినాయనుకోండి తీసి ఒక పాట్‌లో పెట్టేస్తా. సిమెంట్ పెట్టిన తర్వాత సీకులు లాంటివైతే పెడతారు గదా! స్ట్రాంగ్‌గా ఉండటానికి. ఇంకా సీకులయితే లేవు. అందుకే ఇదైతే పెట్టేస్తుండు. అవి పెట్టేసి ఇగ దాని మీద గూడా సిమెంటేస్తే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. ఇంకా పెద్దగా కట్టుకుంటే ఇంకా బావుంటది. కానీ మనకంత ప్లేస్ లేదు గాబట్టి నేనైతే చిన్నగా కట్టిపించుకుంటున్నా. అయితే ఇది బేస్ వేసిన తర్వాత సైడ్స్‌కి గోడల్లాగా గూడా ఇప్పుడే పెడతాడనుకున్నాను. కానీ ఇప్పుడు పెట్టనీకి రాదంట. ఇది మొత్తం ఆరిన తర్వాత పెట్టాలన్నాడు. నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఇగ అది జెప్పిన తర్వాత డల్ అయిపోయింది పానం. అంటే స్టార్ట్ జేసినప్పటి నుంచి అబ్బా! ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్టు ఉంటది గదా మనకి. ఇంకా దీంట్లోకి కొన్ని మొక్కలు తీసుకుంటే బావుంటుంది. ఇక మొక్కలు తీసుకోవాలంటే నేను బయటికి పోవాల్సిందే. ఇప్పుడు కుదరని పని. కొన్ని డేస్ టైం పట్టొచ్చు.
తీసుకుంటే ఏవైనా కొంచెం మంచి పాట్స్ తీసుకోవాలి. ఒక 2 అయితే ఆర్డర్ పెట్టిన కూడా వచ్చిన తర్వాత చూపిస్తా. ఇంకా ఇలా అయితే బేస్ ఏసేసిండు. ఇంకా దీని పని అయిపోయింది. ఇది ఆరేంత వరకు దీన్ని వదిలేయాలంట. ఇక ఇది మొత్తం ఆరిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. వంశు తల్లి అయితే ఆడుకుంటుండే. ఇక ఇది కంప్లీట్ అయింది. ఆమె కూడా సౌండ్ స్టార్ట్ చేసింది. ఇక నేను కూడా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక మొత్తం ఆడ సిమెంట్ పడ్డది కదా, ముందైతే ఆ సిమెంట్ మొత్తాన్ని ఊడ్చేసి ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటా. లేకపోతే ఇక మా బుడతలు ఉంటారు కదా, తొక్కుతారు, ఇంట్లోకి వస్తారు, ఇంట్లో మొత్తం అదే అవుతుంది. అయినా ఏమైనా సిమెంట్ చేస్తున్నామంటే ఇక కాళ్ళు మొత్తం సిమెంట్ ఉంటాయి, నడిస్తే ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా. మా చిట్టాలు అయితే ఏడుస్తుంది అనమాట. అందుకే ఇక ఎత్తుకొని చేసుకుంటున్నాం. అదిగోండి మనీ ప్లాంట్ అయితే కనిపిస్తుంది కదా, అది గోడ కానుకొని సరిగ్గా పెరుగుతలేదు, ఆకులు సరిగ్గా గ్రో అవ్వట్లేదు అనమాట. ఇక ఆ మిషన్ మీద ఉన్న బట్టలన్నీ మడత పెట్టేటివే. ఇక ఆ తర్వాత మా బుడ్డదానికి స్నానం అయితే చేపిస్తున్నా. వాళ్ళిద్దరికైతే ఇక మా ఆయననే చేపిస్తాడు. ఇక పాపకైతే స్నానం చేయించుకొని ఇంకా ఇంట్లో వంట స్టార్ట్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ అవ్వటం, గిన్నెలు తోవటం చాలానే ఉంటాయన్నమాట. పాపకి స్నానం చేపియగానే పడుకుంటుంది కదా, ఇక పడుకున్న టైంలో మిగతా పనులు అయితే చేసుకుంటా. మా వారు వచ్చిన తర్వాత పాప దగ్గర అయితే ఉంచి నేనైతే ఫ్రెష్ అప్ అవుతాను. స్నానం చేపించేటప్పుడు లోట అయితే కింద పెట్టినాం అనుకోండి, ఇక ఆ లోట అందుకోనికే కిందికి వంగుతుంది అనమాట. అంటే లోట అంటే కూడా కొంతమందికి తెలియదు కదా, మగ్గు, జగ్గు, నిజామాబాద్ సైడు బుర్ర అంటారు కదా. ఇక అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత సిలిండర్ అయితే తుడుస్తున్నాను. అమ్మ ఇంకో 2 days ఉంటే నేను మొత్తం ఇల్లు సర్దుకొని అట్లనే పిల్లలకి కావాల్సినవి, స్కూల్కి కావాల్సినవి అన్నీ తీసుకొద్దాం అనుకున్నాము. ఇంకా అందుకే అమ్మ వెళ్ళిపోయింది కదా, చెప్తే మళ్ళీ వస్తానంది. అమ్మ వస్తే పిల్లలతో ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి ఇక నా పని నేను శ్రద్ధగా చేసుకోవచ్చు. లేకుంటే అటు చూడు ఇటు చూడు అన్నట్టు ఇబ్బంది అవుతుంది నాకు. ఇంట్లో పని వరకు ఓకే, కానీ ఇంకా కొంచెం మిగతావి ఎక్స్ట్రా పనులు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందే. మా పిల్లలు ఏం కూర అని అడిగిరు. చికెన్ చేస్తున్నా అంటే జాలిగా ఎగురుతుర్రు. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా, కానీ ఎప్పట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. ఎప్పుడు చేయలే ఇట్లా, డాబా స్టైల్ అంట, ట్రై చేద్దాం. మధ్యాహ్నం అయితే అత్తమ్మ ఐస్ క్రీమ్స్ చేసినిండే. ఇక అవైతే మన ఇంట్లోనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినున్నా. మధ్యాహ్నం చేస్తే సాయంత్రం వరకు అవ్వాలి, కానీ ఇది పూర్తిగా అవ్వలేనట్టుంది. లోపల గట్టిగా అయింది కానీ పైన కానట్టుంది. కానీ నేను ప్రెస్ చేసి చూస్తే మాత్రం గట్టిగా అయినట్టుగానే అనిపించింది. మా చిన్నోడు అయితే ఆ ఐస్ క్రీమ్స్ దాంట్లో పెట్టడం చూసిండనమాట. ఇంకా ఇస్తావా ఇయ్యవా అని సాయంత్రం ఫ్రిడ్జ్ ముందర కూర్చొని ఏడుస్తున్నాడు. ఇక తప్పక లోపల నుంచి అయితే తీసిన. ఇంకో గంట సేపు లోపల ఉన్న మంచిగా గట్టిగా అవుతుండే, కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఫస్ట్ నేను చేసినప్పుడు పుల్లగా అయింది అన్న కదా, కానీ ఇవి మాత్రం చాలా తీయగా ఉన్నాయి. తొందరగా ఆరటం వల్ల ఇక తొందర తినాల్సి వచ్చింది. అంతేకాదు నా డ్రెస్ మీద కూడా పడ్డది మొత్తం. చిన్నపిల్లలు తిన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇక ఫస్ట్ అయితే రైస్ వండేసి ఆ తర్వాత చికెన్ కర్రీ అయితే చేద్దాము. నాకు ఈరోజు బగారా రైస్ వండాలనిపించింది. మామూలుగా అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని నేను వైట్ రైసే వండేస్తాను, కానీ ఈరోజు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేద్దామని ముందైతే ఇక రైస్ వండుతున్నా. మా ఆయనకైతే బగారా రైస్ అంటే మస్తు ఇష్టం. ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ తీయాలంటే ఇంట్రెస్టే రావట్లేదు. లాంగ్ వీడియో తీయాలంటే ఇక రోజంతా కష్టపడాలి, మళ్ళీ దాని ఎడిటింగ్, వాయిస్ చాలా ఉంటుంది, కానీ మనకు తగ్గట్టు వ్యూస్ రావు. ఎప్పుడు ఒకటే పెడితే ఎవరికైనా అంతేలేండి. షార్ట్ మీదనైనా ఫోకస్ చేద్దాం, షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేద్దామంటేనేమో అట్లా కూడా వీలు కాకుండా పోయింది. ఇంకో 15 days ఇట్లా గడిపేసి పిల్లలు పోయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలి. ఒక్కొక్కసారి అయితే అసలే చేయబుద్ధి కాదు, కానీ ఇంత దూరం వచ్చి ఆపేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏమో అదృష్టం అంటే మనకు కూడా ఎప్పుడైనా లక్కు కుదిరి పోతాయేమో. షార్ట్ వీడియోస్ అయితే చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో చేయాలి, ఆ వీడియో చేయాలని అన్నీ అనుకున్నాను కదా, ఏది ముందు చేయాలని కన్ఫ్యూజ్ అయ్యి చేయను. అట్లా ఉంటుంది అనమాట మనతోని. ఒక సైడు అన్నం పెట్టేసిన, ఇంకో సైడు పాపకైతే తినిపించడానికి కలుపుతున్నాను. ఇక తినిపించిన తర్వాత పాప వండుకుంటుంది. పాప వండుకున్న తర్వాత ఇక నేను తింటా. లైఫ్లో మనం అనుకున్నది చేయాలంటే ఖచ్చితంగా ఫోకస్ ఉండాలి. కొన్నిసార్లు దాని మీద ఇంట్రెస్ట్ రాకపోయినా చేయాలి. ఒకప్పుడు నా అకౌంట్లో 1 రూపీ కూడా లేకుంటుండే, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది నేనే కొనుక్కుంటున్నా. అయినా ఇప్పటికీ మా ఆయన్ని అడుగుతాను నేను ఇది కొనుక్కుంటానే అని. కొన్నిసార్లు నచ్చినవి, అరే ఇవి అవసరమేలే అనుకున్నవి అడగకుండా కొనిస్తాను, కానీ కొనాలా వద్దా అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఖచ్చితంగా అడుగుతా. ఇక కొన్ని రివ్యూస్కి కూడా తీసుకుందామని చూస్తాను, కాకపోతే ఏంటంటే మనది విలేజ్ కదా, రిటర్న్ పోతాయో పోవో అట్లా కొంచెం భయం అవుతుంది అనమాట. అందుకని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేస్తాను రివ్యూస్.
కొన్నైతే ఆర్డర్ పెట్టినా. ఇక అవి ఎప్పటికొస్తాయో వచ్చిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటా. నాకేంటంటే హెవీగా ప్రైస్ కాకుండా లో ప్రైస్‌లో ఉండి అందరూ వేసుకునేటట్టుంటే బావుంటుంది. అందరూ తీసుకునేటట్టుంటే బావుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఏదైనా కొనాలంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఫస్ట్ ప్రైస్‌నే చూస్తాం గదా! ఎక్కువ ప్రైస్ ఉండి అది ఎంత బాగా నచ్చినా సరే కొనం మనం. అవే డబ్బులుంటే ఇంకా దేనికైనా అవసరం పడతాయేమో, ఇది కొనుడు అవసరమా అన్న ఫీలింగ్ ఉంటది. నేను ఏ చిన్న వస్తువు కొన్నా సరే ఫస్ట్ ఆలోచిస్తాను. డబ్బులతో నాకేమైనా అవసరం ఉందా? ఇది కొనటం వల్ల నాకేమైనా ఇబ్బందొస్తదా? అట్లా ఆలోచించి ఆ తర్వాత తీసుకుంటా. ఇక చిట్టితలకైతే ఫస్ట్ తినిపిస్తున్నా. కూర్చొని తినిపెట్టండి అని చెప్తున్నారు కదా! నేనైతే నానా తంటాలు పడుతున్నాను కూర్చొని తినిపెట్టడానికి. తను తినేది ఏముంటదో నాకు తెలీదు గానీ మొత్తం కిందనే పడేస్తది. ఇక తినిపించిన తర్వాత ఆమెమో ఆడుకుంటుంది. ఇక నేనేమో చికెన్ కర్రీ చేస్తున్నా. మొన్న ఒకసారి పొయ్యి మీద చేస్తే మాడిపోయింది కదా! కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. అదే రెసిపీ మళ్ళొకసారి స్టవ్ మీద చేయాలి. నాకు ఒక డౌటు. ఒక క్వెషన్ అడుగుతున్నాను అనుకోండి. కొంతమంది అంటూ ఉంటారు కదా! డబ్బులొచ్చిన తర్వాత మారిపోయారు, మారిపోయారు అని. అంటే మా గురించి చెప్తలేను. మామూలుగా వేరే కామెంట్స్ చూసినాననమాట. వేరే దాంట్లో అనుకోండి. అవే అడుగుతున్నానంతే. డబ్బులొచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మార్చొచ్చు. కానీ క్యారెక్టర్ మార్చుకోవద్దు అంతే. మధ్య తరగతి వాళ్ళు చాలా కష్టపడతారు. దేనికోసం? మన లైఫ్ మారటానికే గదా! మన లైఫ్ మారాలి, మంచిగుండాలనుకునే గదా కష్టపడతారు. అదే అంటున్నాను. కష్టపడి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి గానీ క్యారెక్టర్ గాదు. ఇంకోటి ఇది గూడా వేరే దాంట్లోనే జూషినా. ఏదైనా ప్రమోషన్ వీడియో చేషినా గానీ, ఏదైనా సరే ఫ్రీగా వచ్చింది గదా మీకు, ఫ్రీగా వచ్చింది గదా మీకు అంటారు గదా! సపోజ్‌గా మీరే ఒక బిజినెస్ జేస్తున్నారనుకోండి. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా మీరు? మీకు యూజ్ ఉంది అనుకుంటేనే వేరే వాళ్ళకిస్తారు. మీకు యూజ్ లేదు అనుకుంటే వేరే వాళ్ళకెందుకిస్తారు? అయ్యో! చికెన్ ఎటెటో పోయిందే. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డ అవి వేయకుండా డైరెక్ట్ చికెన్ వేసేసాను. చికెన్ కొంచెం నూనెలో మంచిగా వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసినా. క్లిప్పు యాడ్ చేశానా, మిస్ అయిందా తెలీదు. వాటర్‌లో గాకుండా మొత్తం చికెన్ నుంచి వాటర్ ఒస్తాయి గదా! అవి ఇంకా ఆయిల్ దాంట్లోనే ఉడికించేసిన చికెన్‌ని. వెరైటీగా చేస్తున్నా అని ఎందుకన్నానంటే ఇప్పుడు కాజు మిక్సీకి పట్టినాను గదా! ఇంకా అది గూడా ఇందులో వేసేసుకోవాలనమాట ఆ పేస్ట్‌ని. చికెన్‌తోని ఎన్ని రెసిపీస్ అన్నా ట్రై చేయొచ్చు. ఎన్ని వెరైటీస్ అయినా తినొచ్చు. అస్సలు బోర్ కొట్టదు. మిక్సీకి పట్టుకున్న కాజు పేస్ట్ అయితే వేసేసిన. మొత్తం వేసిన తర్వాత గిన్నెలో ఉండిపోతది కాబట్టి దాంట్లో గూడా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని వేస్తే మంచిది. నాలాగా ఎవరన్నా చేస్తారా? మంచిగా గ్రేవీ చిక్కగా వస్తదంట. అదేస్తే టేస్ట్ కూడా బావుంటుందంట. ఇక దాంతో పాటు పెరుగైతే యాడ్ చేసుకుంటున్నా. ఇంకా ఇట్లా కూడా చేసుకుంటాం కదా! చికెన్‌కి మొత్తం అన్నీ ఫస్టే కలిపి పెట్టేస్తాం కదా! సేమ్ అట్లా కలిపి పెట్టినా కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మంచిగుంటది. చికెన్‌లో డైరెక్ట్ చికెన్ వేసేసి, ఆనియన్ వేసి, కాజు పేస్ట్, కొన్ని వాటర్ వేసుకోవాలి. కరివేపాకు ఫస్ట్ ఎయ్యాలి. నేను తెంపుకొచ్చినా గానీ మర్చిపోయినా. అందుకే ఇక లాస్ట్‌లో ఏసిన. చెప్పడం మర్చిపోయా. ఈ వీడియోలో నేనేమన్నా రాంగ్ మాట్లాడినా అనిపిస్తే క్షమించేయండబ్బా పెద్ద మనసుతో. మొన్న డోరేమోన్ సాంగ్ పాడినా గదా! వాయిస్ బావుంది, సాంగ్ బావుంది అని చాలా మంది చెప్పిర్రు నాకు. మీకోసం ఇంకో పాట గూడా పాడతా. కానీ ఈ వ్లాగ్‌లో కాదులెండి. నేను పాటలు మస్తు వింటా. కానీ నోటికుండవు. మా ఆయన రీల్స్ చేద్దామంటాడు. అప్పుడు పాటలు పాడాలి గదా! కష్టం. లిరిక్స్ మర్చిపోతా. ఇప్పుడు కాజు అయితే వేశాను గదా! అవి ఎవరికొస్తే వాళ్ళే అదృష్టవంతులు. గ్రేవీ అయితే చిక్కగా మంచిగా అయింది. ఇంకా లాస్ట్‌కి చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి 2 వేసేసుకోవాలి. ఉంటే గరం మసాలా అవి గూడా వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ నీళ్ళైతే పోయలేదనమాట ఉడకటానికి. మనకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటామో అంతే నీళ్ళు పోసిన. ఇంకోటి పచ్చిమిరపకాయలు కూడా ఫస్ట్‌లో యాడ్ చేయలేదు. కర్రీ దింపుతాము అనుకునే ఒక 5 నిమిషాల ముందు యాడ్ చేసుకోవాలి. బావుంటుంది. కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి. యాడ్ చేయలేదా? లేకపోతే తీయలేదా? నాకే గుర్తులేదు. చికెన్ అయితే సూపర్‌గా అయింది. టేస్ట్ బావుంది. అలాగే చిక్కగా మంచిగా అయింది. కానీ ఉప్పు తక్కువైంది. ఇంట్లోనేమో సన్నుప్పు లేదు. ఇక దొడ్డుప్పుని సన్నుప్పులాగా రోట్లో దంచి మా ఆయనైతే ఏసుకుంటుండు పాపం. మనకేమో ఉప్పు ఉందా లేదా తెలవదాయె సక్కగా. ఇక అట్లనే తినేస్తాం. మా చిన్నోడైతే కొంచెం ఈవినింగ్ టైంలో తిన్నాడనమాట. అందుకే ఇక తినకుండానే పడుకున్నాడు. మా పెద్దోడేమో ఆల్రెడీ నిద్రకొచ్చిండు. అందుకని తిననని ఏడుస్తున్నాడు. ఇక నేనే బలవంతంగా తినిపించిన. ఇక వాళ్ళు తిని పడుకున్న తర్వాత నేను మళ్ళీ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నా. ఈరోజేమో పెరుగు, పసుపు అనమాట. ఎంతమంది పెట్టుకుంటారు ఇది? మామూలుగా అయితే పెరుగు కంటే నేను ఎక్కువగా పాలమీగడనే యూజ్ చేస్తాను. అది లేని టైంలో పెరుగుంటే ఇట్లా పెరుగుతోని పెట్టుకుంటా. డెలివరీ తర్వాత పసుపు ఎంత పెట్టుకుంటే అంత మంచిది అంటారు కదా! నేనైతే కొన్ని డేసే పెట్టుకున్నాను ఇంట్రెస్ట్ లేక. ఎక్కువ పెట్టుకోలేదు.
కానీ అప్పుడప్పుడు ఇలా ఫేస్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట. నా దగ్గర ఒకటి బుక్ ఉండేది. 'అందం ఆనందం' అనుకుంటే సంథింగ్ ఏదో పేరుతోని ఒక బుక్ ఉంటుండే. అందులో చాలా రెమెడీస్ ఉంటుండే అన్నమాట. ఫేస్‌కి, బ్లాక్ హెడ్స్ కానీ, దానికని, దీనికని. ఇక్కడికి కూడా ఉండేది ఆ బుక్. నేను ఎప్పుడో స్కూల్ డేస్‌లోనో, కాలేజ్ డేస్‌లోనో తీసుకున్నా. అది ఇక్కడికొచ్చిన తర్వాత కూడా తెచ్చుకున్నాను కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. దొరుకుతలేదు. అందులో ఉన్న కొన్నిటినైతే నేను బాగా ట్రై చేస్తుంటి. నాకు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు మస్తు పింపుల్స్ అయితుండే. రాను రాను చాలా తగ్గిపోయినాయి అసలు. ఇంగిట్లా నైట్ టైమ్ ఫేస్ ప్యాక్ ఏసుకొని మంచిగా ఆరిన తర్వాత కడిగేసుకొని ఇక ప్రశాంతంగా పోయి పడుకోవచ్చు. ఎంత ఏం పెట్టుకున్నా ఎవరి ఒరిజినల్ కలర్ వాళ్ళదే కదా. మామూలుగా ఇంట్లో ఉంటేనేమో మంచిగా ఉంటాను నేను. అదే కాస్త ఎండకోయిందనుకోండి ఇక మాడిపోతా. గుర్తుపట్టారు నన్ను. కానీ మా ఆయన అట్లా కాదనమాట. ఏడుకోయినా ఒకటే లెక్క ఉంటాడు. ఒరిజినల్ కలర్. ఎన్ని పనులు చేసుకున్నా నా పానం అంతా ఈ సిమెంట్ మీదనే ఉంది. ఆరిందా లేదా లారిందా లేదా అని. ఆరిపోయింది. ఇంకా రేపటి నుంచి దీని పని స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ రోజటి వీడియో అయితే లెంత్ చాలా తక్కువ ఉంది. జర ఏమనుకోకుర్రి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్.